రాజ్యా నిన్నే ప్రేమించేదా యేసు. అందరం స్వరములు కలుపుతూ లోపల బయట ఉన్న వారందరూ కూడా చప్పట్లు కొడదాం. ప్రేమించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ధన్యుడవైతావు. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ధన్యురాలవైతావు. జీవించేదా యేసు రాజా నీకై జీవించేదా. మరొకసారి చప్పట్లో. జీవించేదా 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 ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు, ప్రాణమున్నంత వరకు నే మట్టిలో చేరే వరకు, నా ప్రాణమున్నంత వరకు నే మహిమలో చేరే వరకు ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. ప్రేమించేదా యేసు రాజా నిన్నే ప్రేమించేదా. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము, పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 107వ కీర్తన. పరిశుద్ధ గ్రంథములో నుండి కీర్తనల గ్రంథము 107వ కీర్తన 9వ చరణాన్ని చదువుకుందామండి. ఎలా అనగా ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు, ఆకలి గొనిన వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చదువుబడిన ఈ లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు కుడి వచ్చిన మనందరి వినికిడిలో, లోపల బయట ఉన్న వారందరి వినికిడిలో పరిశుద్ధాత్ముడు అయిన ప్రభుల వారు జీవ ఆహారముగా మనకందరికీ పంచి పెట్టునుగాక. ఈ చదువుబడిన వాక్యానికి అంశం ఏమని పెట్టడం జరిగిందంటే, ప్రాణములో ఆశ పెరుగుతూ ఉండాలి. ప్రాణములో ఆశ పెరుగుతూ
ఉండాలి. గట్టిగా చెప్పండి, దేవుని బిడ్డలారా, ప్రాణములో ఆశ పెరుగుతూ ఉండాలి. ఓకే, అది అంశం. దేవుని బిడ్డలారా, చదువుబడిన లేఖన భాగమేమో 107వ కీర్తన 9వ చరణాన్ని మనం చదువుకున్నాం, అవునా? ఈ 9వ వాక్యములో 2 విషయాలు మనము గమనించాలి. దేవుని బిడ్డలారా, ఆ 2 విషయాలు, మొదటి విషయము, దేవుడు తృప్తిపరచువాడు. ఎవరండి? దేవుడు తృప్తి పరచువాడు. దేవుడు రెండోదిగా మేలుతో నింపువాడు. అవునంటారా కాదంటారా? ఈ చదవబడిన వాక్యములో ఈ 2 ఉన్నాయి. దేవుడు తృప్తి పరచువాడు, దేవుడు మేలుతో నింపువాడు. ప్రతి దినము మనిషి యొక్క జీవితంలో ఎక్కడనో ఒక చోట మనుషుడు ఏమైపోతుంటాడంటే కృంగిపోతుంటాడు. మనుషుడు బాధపడుతుంటాడు. మనుషుడు ప్రాణం తల్లడిల్లిపోతుంటుంది. మనుష్యుడు భీతి చెందుతుంటాడు. ఏదో ఒక విషయంలో, నా జీవితం ఏమో, నా కుటుంబం ఏమో, నా సంసారం ఏమో, నా పిల్లలు ఏమో, నా ఆదాయం ఏమో అన్నట్టుగా మనుషులు ఏమైపోతుంటారంటే ప్రతి దినము కూడా దేవుని బిడ్డలారా భయాందోళనకు గురవుతుంటారు కదండి. దేనికి గురవుతారు? భయాందోళనకు ఏమవుతారంటే గురి అవుతారు. భయాందోళనకు గురి కాకూడదంటే దేవుని వాక్యము ఏం చెబుతుందంటే, ఆశ గల ప్రాణమును ఆయన అనగా దేవుడు తృప్తిపరిచి ఉన్నాడు. స్తోత్రం. దేవుని యొక్క వాక్యము ఏం మాట్లాడుతుందంటే, దేవుని బిడ్డలారా, ప్రాణము రక్తము, అవునా? ప్రాణం అంటే ఏది? రక్తం, అవునా కాదా? రక్తం అంటే ప్రాణమే కదా. ఇప్పుడు ఆలోచన చేయండి. ఇప్పుడు నేను మీకు ఆ రెఫరెన్స్ చూపడం లేదు, కానీ బైబిల్లో దేవుడు దాని గురించి చెప్పాడు. ఒక వ్యక్తి ప్రాణము ఎక్కడుంటుందంటే, దేవుని బిడ్డలారా, రక్తములో ఉంటుంది. ఒక వ్యక్తి ప్రాణం ఎక్కడుంటుందండి? రక్తములో ఉంటుంది. ఇప్పుడు రక్తమే దేవుని బిడ్డలారా, రక్తమే దేవుని బిడ్డలారా ప్రాణము, ప్రాణమే రక్తము, అవునా? అయితే చప్పర్లు కొట్టండి అందరు, లోపల బయట ఉన్న వాళ్ళందరూ కూడా చప్పర్లు కొట్టండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు రక్తములో మనిషికి ఆశ పుట్టాలి. ఎక్కడ పుట్టాలండి ఆశ? రక్తములో మనిషికి ఆశ పుట్టాలి. అది దైవికమైన ఆశలు పుట్టాలి. దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చే ఆశలు పుట్టాలి. దేవుని యొక్క చిత్తమును జరిగించుటకు ఆశలు పుట్టాలి రక్తములో. దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్పనా? చాలామందికి దేవుని బిడ్డలారా రక్తములో ఆశ పుట్టదు, ప్రాణములో ఆశ పుట్టదు. ఎక్కడ ఆశ పుడుతుందంటే, దేవుడు మనకిచ్చిన 2 కన్నులలో ఆశ పుడుతుంది. చూశారండి? అవునంటారా కాదంటారా? కన్నులకు ఏమవుతుందంటే ఆశ పుట్టుతుంది. అది శరీర సంబంధమైన ఆశ పుట్టొచ్చు కన్నులకు, ఆత్మ సంబంధమైన ఆశ పుట్టొచ్చు కన్నులకు. దేవుని బిడ్డలారా, శరీర సంబంధమైన ఆశ
కోరిక, ఆ వాంఛ అనేది కన్నులకు ఈ సైడు పుట్టిందనుకోండి దేవుని బిడ్డలారా, దాని వలన మనిషి ఏమైపోతాడంటే పతనమైపోతాడు. కన్నులకు కూడా ఆశ పుడుతుందండి. కన్నులకు ఏం పుడుతుందండి? ఆశ పుట్టుతుంది. ఇది నేను చెప్పడం లేదు, దేవుని వాక్యం చెప్తుంది, మనం విందాం. దేవుని బిడ్డలారా, కన్నులకు ఆశ పుడుతుంది. కన్నులకు ఏం పుడుతుందండి? ఆశ పుడుతుంది. అరే, నా ఇంటికి ఒక మంచి కోడలను తెచ్చుకోవాలి అని కన్నులకు ఏం పుడుతుంది? ఆశ పుడుతుంది. నా ఇంటికి ఒక మంచి అల్లుని తెచ్చుకోవాలి అని ఆశ పుడుతుంది. నా బిడ్డకు మంచి మార్కులు చూడాలా అని తల్లికి ఆశ పుడుతుంది. అవునంటారా కాదంటారా? ఇదంతా ఏంది? కన్నులకు పుట్టే ఆశ. కన్నులకు ఆశ ఈ విధంగా పుట్టుతుంది. దేవుని బిడ్డలారా, దైవికంగా దేవుని బిడ్డలారా, కన్నులకు ఏమవుతుందంటే ఆశ కూడా పుడుతుంది. రాత్రి దేవుని బిడ్డలారా 9:30 గంటలకు ఇక్కడ కూర్చున్నాం. ఒకటి కార్పెట్, ఇలా ఆ చిన్న కార్పెట్ ఇక్కడ వేసుకొని, దేవుని బిడ్డలారా బీలకు ట్యూషన్ ఉంది కనుక నువ్వు పనకు పొమ్మని చెప్పి, మరి నేను, మరి మీ శావకురాలు రిబుక్క, మరి పాశ్రమ గారు, మరి కొరేను, సుగుణ, నలుగురం మేము ఉపవాసం ఉన్నాం. ఉపవాసం ఉండి నలుగురం దేవుని బిడ్డలారా 9:30 కూర్చొని 12:30 వరకు 3 గంటలు ఇక్కడ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు నాకు కూడా రక్తములో ఆశ పుట్టింది. పుట్టిన ఆశ ఏంటంటే, ప్రభువా, 2 పిల్లలు కూడా నీ ఆత్మను పొందాలి ప్రభువా అని కన్నీటితో రాత్రి ప్రార్థన చేయడం జరిగింది. అందుకే వారు ఆ విధంగా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు గనక, ఆరాధన నడిపేయటానికి అరువులు గనక మీరే నడిపించండి నాయనా అని వారికి అప్పచెప్పడం జరిగింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా రాత్రి 9:30 కూర్చొని మరి 12:30 దాటేంత వరకు కూడా నేను కన్నీటితో ప్రార్థన చేస్తున్నాను. పాశ్రమ కన్నీటితో ప్రార్థన, మరి పిల్లలు భారంతో ప్రార్థన, మేమందరం. దేవుని బిడ్డలారా, అది పుట్టిన ఆశ ఏంటంటే ఆత్మీయంగా దేవుని బిడ్డలారా ప్రభులో బలపడడం. మనం పడే ఆత్మీయ కష్టాన్ని చూచి ప్రభు తన పనిని వర్ధిల్ల చేస్తాడు. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచడము గాక. దేవుని బిడ్డలారా, ఇప్పుడు నాకు కూడా మరి నా కన్నులకు కాశ్మీరు చూడాలని ఉంది. నాకు కూడా ఏం చూడాలని ఉంది, కానీ భాష రాదే, ఏం చేయాలా? అంటే దానికి అర్థం ఏంటంటే, ఇప్పుడు మనం అంత దూరం పోలేం కనుక సెల్లులో కొట్టుకుంటే యూట్యూబ్లో కాశ్మీర్ వస్తుంది, చక్కగా ఇంట్లో కూర్చొని కూడా మనం చూడొచ్చు. ఏం రవి, అంతే కదా, ఏం డబ్బులు పెట్టాల్సిన అవసరము లేదు. అంటే ఇట్లా మన కనులకు దేవుని బిళ్ళరా ఆ కాశ్మీరు చూస్తే బాగుండు అని కనులకు పుడుతుంది. అవునా? ఆ విశాఖపట్నం సైడు అరకులోయ చూసింటే బాగుండునేమో అని కనులకు ఏం పుడుతుంది? ఆశ పుడుతుంది. ఇప్పుడు నాతో పాటు విజయవాడలో ఉన్న సేవకులు అరకులోయ అక్కడ ఉన్నారు. అయ్యా రాండి, మీరు అక్కడికి రాండి అంటున్నారు. అసలు మనం పోవాలంటే దేవుని బిడ్డలరా చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. ఇట్లా మన కన్నులకు దేవుని బిడ్డలరా మరి చూడాలని ఏమవుతుందంటే ఆశ పుడుతుంది. అవునంటారా కాదంటారా? కన్నులకు చూడాలని ఆశ పుడుతుంది. మీరు ఇంత భక్తి చేస్తున్నారు కదా దేవుని బిడ్డలరా, మీరు ఎప్పుడన్నా ఇంట్లో టీవీ చూస్తున్నప్పుడు కానీ సెల్లు చూస్తున్నప్పుడు కానీ ఏదైనా లోక సంబంధమైనది వచ్చిందనుకోండి, మీరు కన్నులు తిప్పకలేకపోతే గాన ఇంకా చూడు ఇంకా చూడు ఇంకా చూడు అని కన్నులకు ఏం పుడుతుందండి? ఆశ పుడుతుందే పుట్టదా? కన్నులకు ఆశ పుట్టినప్పుడు ఆ కన్నులు చూస్తున్నాయి అనుకోండి, లోపల ఆత్మ ఏమైపోతుందంటే దుఃఖపడుతూ అపవిత్రంగా అయిపోతుంది. దేవునికి చోటు లేకపోతే దేవుడు ఏమవుతాడంటే వెళ్ళిపోతాడు. ఈ విధంగా కన్నులు దేవుని బిడ్డలరా చూడటానికి ఏమవుతాయంటే ఆశ పడతాయని నేను మీకు తెలియజేస్తున్నాను. అవునంటారా కాదంటారా? దేవుని బిడ్డలరా ఈ చెవులు వినటానికి ఆశపడతాయి. అవునా కాదా? చెవులు దేనికంట? వినటానికి చెవులు ఏమవుతాయండి? ఆశ పడతాయి. ఏంటంట? ఏం జరిగిందంట ఆ ఇంట్లో?
ఇద్దరు లోపల కొట్లాడుతున్నారే, లోపల గుద్దుకుంటున్నారే, లోపల ఇద్దరు తన్నుకుంటున్నారు. ఏం జరిగిందంట, ఏందంట? ఇట్లా దేవుని బిడ్డలారా గుట్టుమట్టుగా చేసుకునే సంసారాల గురించి కూడా చెవులు వినాలని ఆశపడుతుంది. అవుంటారా కాదంటారా? దేవుని బిడ్డలారా మరి బహిరంగంగా ఏవైనా దేవుని బిడ్డలారా అవి బాధాకరమైనటువైనా అవి సంతోషకరమైనటువైనా ఏంటంట అని వినటానికి చెవులు ఏమైతాయి? ఆశ పడతాయి. అది ఎందుకు నేను ఒక మాట చెప్పనా, భార్యకు పుట్టింటి కానుంచి ఫోన్ చేశారు అనుకోండి ఎవరన్నా, అయిపోయినాక భర్త ఏమంటాడు? ఏమంటా మీ నాయన ఏమంటా, మీ అమ్మ ఏమంటా, మీ తమ్ముడు ఏమంటా అంటారా? అడుగుతారా లేదమ్మా? అడుగుతారా లేదా? అంటే ఆమె చెబితే ఇంకా అయిపోయి ఈయన చెవులు ఏమైపోతాయి? తృప్తి. చెప్పకపోయింది అనుకో ఇంకా దేవుని బిడ్డలారా ఇంకా చలిమంట కాడికి దేవుని బిడ్డలారా ఎక్కువ రేగుతుందో నాకైతే తెలియదు. ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవాలి ఇంక అంతే. భార్య ప్రభుకు మహిమ కలుగును గాక. ఒకవేళ భర్తకు దేవుని బిడ్డలారా మరి భర్త తరపున ఫోన్ చేశారనుకోండి, ఆయన మాట్లాడిన తర్వాత భార్య అడగకుండా ఉంటుందే చెప్పండి? ఖచ్చితంగా ఏం చేస్తారు? అడుగుతుంది. ఏం మీ అక్క ఏం మాట్లాడిందంట, మీ తమ్ముడు ఏం మాట్లాడినాడంట, మీ అన్న ఏం మాట్లాడాడంట అని భార్య ఏం చేస్తుంది? దాపుకు బలపోయి మాట్లాడినే బాబా ఏం ఎదురుగా మాట్లాడకుండా నా ఎదుట. అవునా కాదమ్మా? ఇట్లా చెవి ఏం చేస్తుందంటే ఈమె ఇనిండదు గనక, స్పీకర్ పెట్టిండడు గనక దేవుని బిడ్డలారా ఏం మాట్లాడినాడు ఈయన చెబితే ఒక మాటలో చెప్తే ఇందామని చెవి ఏం చేస్తుందంటే వినటానికి చెవికి ఆశపడుతుందంట. మరి నైనా చూశారా, చెవికేమో వినటానికి ఆశ పుట్టే దేవుని బిడ్డలారా, కన్నులకేమో చూడటానికి ఏం పుట్టే? ఆశ పుట్టా. ఇవి తృప్తిపరచబడవంట. చూడమ్మా, అసలు చెవికి తృప్తే ఉండదంట, కన్నుకు తృప్తే ఉండదంట. ప్రసంగి గ్రంథంలో రాయబడింది చూడండి, 1వ అధ్యాయము ప్రసంగి 1 దేవుని బిడ్డలారా 8లో రాయబడింది. ఒకసారి చూడండి, ప్రసంగి దేవుని బిడ్డలారా 1:8 చూశారండి? అందరూ తెరవండి. ప్రసంగి గ్రంథము 1వ అధ్యాయము 8వ వాక్యం. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. చూశారండి? ఇక్కడ కన్నులకు తృప్తి కలగదంట. అంటే కన్నులు ఏమని చూడాలని, కన్నులు ఏం కావాలంట? అవునా కాదా? కన్నులు ఏం కావాలండి? చూడాలి. ఇప్పుడు చాలామంది మొగుళ్ళు ఏం చేస్తారంటే, పురుషులు ఆడోళ్ళం పడి బట్టల సాపుకు రావంటే రారు. మొగళ్ళు ఏం చేస్తారంటే అర్ధగంటలో బట్టలు తీసుకొని రావాలంటారు. వీళ్ళు ఏంటంటే ఇంకా ఎయ్ ఆ ఏస్తులోకి యాసకి రావాలి ఇంకా. అవునా కాదమ్మా? ఏమని చెప్పడమే అంటే ఇంకా మంచిది వేస్తారేమో. వీళ్ళకి ఆ లోపల ఏం పుడుతుంటే ఆశ పుడుతుంటుంది. దేనికి? కన్నులకు ఆశ పుడుతుంటుంది. ఇంకా మంచి వస్త్రం వేస్తారేమో, బిడ్డకు మంచిది వేస్తారు, నాకు మంచిది వేస్తారేమో. ఒకవేళ భార్య భర్తకు నేను తీస్తా నీకు పాయింట్ అంగే అని చెప్పి తోలకపోయింది అనుకోండి, ఇంకా 2-3 సాపులు తిప్పి చెమటలు పట్టేస్తుంది. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ సాపులు బాలేదురా, ఆ సాపులు బాలేదు, ఇంకో సాపులురా, ఇట్లా జరుగుతున్నాయి. అయితే దేవుని బిడ్డలారా చూచుట చేత కన్నుకు ఏం లేదంటండి? తృప్తి లేదు. అవునా? వినుట చేత చెవికి ఏం లేదంట? తృప్తి కలుగుట లేదు. ఇంకా బైబిల్ ఏమని హెచ్చరిక చేస్తుందంటే దేవుని బిడ్డలారా, మనకు తెలియజేస్తుందంటే దేవుని బిడ్డలారా, నాలుక అంగిలికి దేవుని బిడ్డలారా ఆ రుచి చూచే విషయంలో నాలుకకు ఆశ పుడుతుందంట. ఉదయకాలము ఏం టిఫిన్ చేసిందో, ఉదయకాలము ఏం చట్నీ చేసిందో చూసారా? మధ్యాహ్నము మరి పెరుగుందా, మధ్యాహ్నం పప్పు ఉందా, రసం ఉందా, రాత్రికి ఏం కూరగా, ఏమి రొట్టె, ఇట్లా నాలుక ఏం చేస్తుందంటే దేవుని బిడ్డలారా రుచి చూచే విషయంలో నాలుక తృప్తి పరచబడదని వాక్యం చెప్తుంది, నేను చెప్పడం లేదు. దీనికి దేవుని బిడ్డలారా రుచి అంటే నాలుకకు ఎక్కువ ఇష్టం. అవునంటారా కాదంటారా?
గనుక అది దేవుని వాక్యం చెప్తుంది. ఇప్పుడు వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని బిడ్డలారా, ఆశగల ప్రాణమును ఆయన తృప్తి పరుస్తాడు. మరి కన్నులకేమో ఆశపడుతుంది, చెవికేమో ఆశపడుతుంది, నాలుకకేమో ఆశపడుతుంది. నాలుకకేమో రుచి చూడటానికి ఏం పుడుతుంది? ఆశపడుతుంది. అవునంటారా కాదంటారా? చెవికేమో మాటలు వినటానికి ఆశపడుతుంది, కన్నులకేమో చూడటానికి ఆశపడుతుంది. అయితే దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం అంటుంది కదా, యోబు గ్రంథం ఒకసారి చూడండి. యోబు గ్రంథములో దేవుని బిడ్డలారా 12వ అధ్యాయము 11 వాక్యములో ఆ మాట ఉంటుంది. అంగలి నాలుక దేవుని బిడ్డలారా ఆ రుచి చూడటానికి దేవుని బిడ్డలారా ఎంత ఆశపడుతుందో యోబు గ్రంథములో 12:11 ఆ మాట ఉంటుంది. అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు చెవి మాటలను పరీక్షింపదా. ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి, ఈ యోబు గ్రంథములో ఆ 12వ అధ్యాయములో దేవుని బిడ్డలారా ఈ 11వ వాక్యము మనకు తేటగా మాట్లాడుతుంది. నాలుక ఆహారమును రుచి చూచున్నట్లు. నాలుక దేనికి రుచి అంట? నాలుక దేనికి రుచి చూస్తుంది? ఆహారమును ఏం చేస్తుంది? రుచి చూస్తుంది. ఆహారం బాగాలేకపోతే నాలుక ఏం చేస్తుంది? తింటుందా? లోపలికి పోనిస్తుందా? ఏమి ఇట్ట చేసినవు అని ఒక్క మాట భర్త అన్నాడు అనుకోండి, నేను ఎప్పుడు ఇట్ట చేస్తున్నానా, వెంటనే రివర్సు. అవునండి, ఈ రివర్స్ గేర్ ఎవరికై పడుతుంది ఏమో మనకు చాలా ఇబ్బంది అవుతుంది. రివర్స్ గేర్లు చాలా ఇబ్బంది అవుతాయి. ఒకసారి మనుషులను కూడా చాలామంది చంపారు రివర్స్ గేర్లో పోయి కూడా, అంటే డ్రైవింగ్ చేస్తూ. ఇంక ఇది రివర్స్గా దేని చంపుతుందో మనకు తెలియదు. ఆత్మీయత జీవితాన్ని కూడా చంపవచ్చు. దేవుని బిడ్డలారా, మన యొక్క బుద్ధిని కూడా అది ఏం చేస్తుందంటే చంపొచ్చు. బైబిల్ ఈ విధంగా మాట్లాడుతుంది. దావీదు అంటాడు అబిగేలు విషయంలో, నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అని చెప్పగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఈ భూమి మీద మనకున్న, నేను చెప్తా, ఒకటే బ్రతుకులో మనం దీవించబడాలన్నా, మనం హెచ్చించబడాలన్నా, మనం ఆశీర్వదించబడాలన్నా, మన స్థితిగతులు మార్చబడాలన్నా మన బుద్ధి వంకటుంకరగా ఉండకూడదు, కానీ అది చాలా స్వస్థ బుద్ధి కలిగి మనకు ఉండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ మాట అంటాడు కదండి, నువ్వు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదం కలుగునుగాక అంటాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా యోబు 12:11 ఏం రాయబడిందంటే, అంగిలి ఆహారమును రుచి చూచున్నట్లు. చూశారండి, నాలుక ఆహారమును ఏం చేస్తుందంటే రుచి చూడటానికి దానికి ఆశ పుడుతుంది. అవునా కాదా? ఏం పుడుతుందండి? నాలుకకు ఆశ పుడుతుంది. ఎందుకు దీనికి ఆశ పుడుతుందంటే, దేవుని బిడ్డలారా రుచి చూడటానికి. చూశారా? ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం దంచుకునే ఎల్లిపాయ కారం కాడికి దేవుని బిడ్డలారా పాస్టర్ ఏం చెప్తుందంటే, అయ్యా ఒట్టి మిరపకాయ తీసుకురయ్యా అంటది. ఈ ఒట్టి మిరపకాయ పెన్న మీద ఏంచి దంచితే దేవుని బిడ్డలారా ఎంత రుచి అంటే అంత రుచి. ఇదంతా కూడా ఆంధ్ర వాళ్ళు ఆ సైడు చేసుకుంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఒట్టి కారం వేసి ఎల్లిపాయలు వేసి ఇంత ఉప్పేసి దాన్ని దంచి ఏం చేస్తారంటే పెడతారు. అది రుచి తక్కువ. అవునంటారా కాదంటారమ్మా? రుచి తక్కువనే ఎక్కువ, అది తక్కువ. అదే పెన్నం మీద దేవుని బిడ్డలారా ఆ మిరపకాయ ఏంచి దాన్ని బాగా దంచితే దేవుని బిడ్డలారా ఎంత టేస్ట్ ఉంటుందండి. దాంట్లో నెయ్యి వేసుకొని వేడివేడి అన్నం పెడితే భర్తలకు పిల్లలకు ఇది జాలమ్మ మాకు ఈ పూటకంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. గనుక నాలుకకు పుట్టే ఆశ ఏంటంటే ఆహారం విషయంలో దీనికి ఆశపడుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి ఇప్పుడు కనులను చూస్తేమి, మరి చెవిని చూస్తేమి, నాలుకను కూడా చూస్తేమి. తర్వాత దేవుని బిడ్డలారా ఈ యొక్క దేహం ఉందా? ఈ దేహము, ఈ శరీరము దేవుని బిడ్డలారా లోక భోగములను అనుభవించుటకు ఏమవుతుందంటే ఆశపడుతుంది. అది చాలా 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 భయంకరంగా దేవునికి భయపడకుండగా, దేవునికి లోబడకుండగా, దేవుని మార్గంలో నడవకుండగా, దేవుని బిడ్డలారా ఈ దేహము, ఈ శరీరము, చేతులైతేమి, అవయవాలు అన్నీ అయితేమి దేవుని బిడ్డలారా
పాపేచ్ఛల కొరకు ఏమవుతాయంటే ఆశపడతాయని దేవుని వాక్యం చెబుతుంది, నేను చెప్పడం లేదు. లూకా సువార్తలో 15వ అధ్యాయంలో దేవుని బిడ్డలారా ఒక మాట సెలవిస్తుంది. 15వ అధ్యాయం 30వ వాక్యం ఏమని మాట్లాడుతుందంటే 15:30 ఏమని మాట్లాడుతుంది ఒకసారి చూడండి. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొరవిన్న దొడును వధించితివని చెప్పాను. ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు చెప్పిన ఈ యొక్క ఉపమానములో దేవుని బిడ్డలారా, చిన్న కుమారుడు వీడు బుద్ధి లేనివాడు గనక తండ్రి దగ్గర ఉన్నప్పుడు వీనికి బుద్ధి లేదు. దేవుని బిడ్డలారా, తండ్రి యొక్క ఆస్తి వాటా పంపకం వచ్చినప్పుడు తీసుకున్న తర్వాత బుద్ధి లేదు వీనికి, తర్వాత బుద్ధి లాస్ట్కి వచ్చింది, మీకు తెలుసు వానికి. దేవుని బిడ్డలారా, ఈ బుద్ధి లేనోడు, ఈ పనికిమాలుడు దేవుని బిడ్డలారా తండ్రి యొక్క ఆస్తిని తీసుకొని ఆ ఆస్తితో తండ్రికి దూరం వెళ్ళిపోయి దూర్యపారం వలన ఆస్తినంతా నష్టం చేసి, దేవుని బిడ్డలారా ఎవరు అందంగా కనపడితే, ఎవరు పర్సనాలిటీ కనపడితే దేవుని బిడ్డలారా వారితో ఇతను ఏం చేశాడంటే వ్యభిచారం చేసి తన్ను నాశనం చేసుకున్నట్లుగా చూడగలుగుతున్నాం. గనక ఈ దేహం అనేది దేవుని బిడ్డలారా ఆశ పుడుతుంది. దేహానికి ఏం పుడుతుందంట? ఆశ పుడుతుంది. దేవుని బిడ్డలారా, నా భర్త ఇంకా ఆ మనిషి లెక్క లేకపోయినాయి, నా భార్య ఆమె లెక్క లేకపోయినాయి, ఈ పనికి మాలిన ఆలోచనలు బుద్ధులన్నీ కూడా మనసులు త్రోసివేయాలి. దేవుని బిడ్డలారా, ఉన్న భర్త సరిపోతాడు, ఉన్న భార్య సరిపోతుంది. ప్రభువుకు మహిమ కలుగునుగా అక్క చక్కగా సంసారాన్ని చేసుకుని కుటుంబాన్ని కట్టుకొని వర్ధిల్లాలి భయభక్తులతో. ప్రభువుకు మహిమ కలుగునుగా అక్క. వీడేం చేశాడంటే దేవుని బిడ్డలారా ఇతని యొక్క దేహాన్ని దేవుని బిడ్డలారా అదిమి పట్టుకోగలిగినాడా చెప్పండి? ఇతని కోరికలను, ఇతని యొక్క ఆశలను దేవుని బిడ్డలారా తాను అదిమి పట్టుకోగలిగినాడా? లేకుండా ఏం చేశాడంటే వేశ్యలతో ఇతడు ఏం చేశాడంటే పాపాన్ని చేశాడు. అంతే. ఇతని దేహంలో కూడా ఆశ పుట్టుతుందా లేదా అనేది నేను మిమ్మల్ని అడుగుతున్నాను. చెప్పండి రవి, అంతేనా? పుట్టిందా లేదా? అంటే దేహంలో ఇతనికి ఏమైంది? ఆశ పుట్టింది. దేవుని బిడ్డలారా, నేను మొన్న ఒక మాట చెప్పినాను. ఎవరికి? యేసురత్నం అన్నకు ఒక మాట చెప్పాను. ఏం చెప్పినాను అన్న, ఈ రవి ఎలియాజరు వీళ్ళల్లా పెద్ద పెద్ద నగరాల్లో తిరిగి జాబ్ చేసిన వాళ్ళు. ఎక్కడ? చెన్నై, అవునా? అది ప్రాచీన నగరమే కదా. ఏం రాజు? కాదా? కొత్త నగరమా? చాలా ప్రాచీన నగరం. అక్కడ చేశారు వీళ్ళిద్దరు కూడా. మరి వీళ్ళ కన్నులకు ఎంతమంది యవనస్తులు కనపడినరు? వాళ్ళంపడి పరిగెత్తినారా? తల్లిదండ్రిని ఎవరిని చేసి వాళ్ళని చేసుకున్నారు. ఒకరిని ఎర్రగూడూరులో చూశారు, ఒకరిని తంగడంచులు చేశారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమ్మా ఏంది మంచి భర్తలను ఇచ్చాడు మీకు, ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమన్నా సంసోన్ లెక్క పరిగెత్తారా? నాయన నాకు ఆ పిల్లనే నచ్చింది, ఆ పిల్లని చేయమని ఆయన అడిగాడు, పోయాడు. ఎవరు? బైబిల్లో సంసోన్ సంసోను నువ్వు కాదు, మళ్ళా ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ పిల్లనే కావాలి నాయన, నాకు ఆ పిల్లని నచ్చింది నాయన, నాకు ఆ పిల్లని చేయను. వరి ఎందుకురా నాయన, మీ నాయన తరపున చేసుకో, నా తరపున చేసుకురా, బాగుపడతావు కొడక అని తల్లి చెప్పింది. తల్లి చెప్తే తల్లి మాటలే నాకు చేసి ఆ పిల్లనే చేయాలా, అదే నాకు భార్యగా రావాలి, అదే నాకు ఇంకా ఇల్లాలు తప్పితే నాకు ఏదొద్దని మొండికి పన్నాడు. ఎవరు? సంసోను. బతికే పతనం అయిపోయింది. అలాంటి మొండితనం వద్దు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. పావును కూడా మంచిదండి అంటే మేమల్లా షెడ్డోళ్ళమా? కాదు, చెప్తున్నా. అందరూ మంచోళ్ళే. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఏమ్మా నీకు శ్రమ కాదా అని అడిగితే మా నాయనకు మా అమ్మకు ఇష్టమైతే నాకు కూడా ఇష్టమని ప్రభుకు మహిమ కలుగునుగాక. చూశారండి, చాలామంది దేవుని బిడ్డలారా తల్లిదండ్రికి వ్యతిరేకంగా ఏం చేస్తారంటే, పెద్దలకు వ్యతిరేకంగా ఏం చేస్తారంటే దేహము ఆశపడినట్లుగా పరిగెత్తుతున్నారు. కోరుకొని ఏం చేస్తున్నారు? పరిగెత్తుతున్నారు. అవి చేయకూడదు, చాలా తప్పు. కన్ని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులకు లోబడాలి. వారు ధన్యులైతారు, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. ప్రభుకు మహిమ కలుగునుగాక. గనక ఈ లోకరీతిగా దేవుని బిడ్డలరా కన్నుకేమో దేవుని బిడ్డలరా చూచుట చేత దానికి తృప్తి కలుగుటలేదు, చెవికేమో వినుట చేత దానికి తృప్తి కలుగుటలేదు, నాలుకకేమో రుచి విషయంలో తృప్తి లేకపోయా, దేహానికేమో దేవుని బిడ్డలారా పాప విషయంలో దీనికి తృప్తి లేకపోయా. ఇట్టి వాటిని దేవుడు తృప్తి పరచు
కనపరచడు. ఇక ఎట్టి వాటిని దేవుడు తృప్తిపరుస్తాడంటే దేవుని బిడ్డలారా, ఆశ గల ప్రాణమును. ఏదంట? ఆశ గల అంటే రక్తములో ఆశ పుట్టాలి. ఎక్కడ పుట్టాలండి ఆశ? రక్తములో పుట్టాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. కొన్ని మాటలు చెప్తాను రక్తం గురించి, వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. మానవ శరీరములో రక్తము చాలా ముఖ్యమైనది. అవునంటారా కాదంటారా? మానవ శరీరములో రక్తము చాలా ముఖ్యమైంది. రక్తము ద్రవ రూపములో ఉన్న, రక్తము ఘన రూపములు ఉంటుంది, ద్రవ రూపములు ఉంటుంది. అంటే రక్తము గడ్డ కడుతుంది, రక్తము గడ్డ కట్టదు. రెండు విధాలుగా ఉంటుంది రక్తం. దేవుని బిడ్డలారా, ద్రవ రూపములు ఉంటుంది, ఘన రూపములో కూడా ఉంటుంది రక్తం. రక్తములో తెల్ల రక్త కణాలు ఉంటాయి, ఎర్ర రక్త కణాలు కూడా ఉంటాయి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఆ రక్త కణాల గురించి మాట్లాడలే, కానీ కొన్ని విషయాలు చెప్తాను, వినండి. ప్రభుకు మహిమ కలుగునుగాక. రక్తము ద్రవ రూపములో ఉన్న, ఘన రూపములో ఉన్న గుండె, కాలేయము, మూత్ర పిండాలు ఎంత ప్రాముఖ్యమైనయో రక్తము కూడా అంతే ప్రాముఖ్యమైనది మనిషికి. ప్రభుకు మహిమ కలుగునుగాక. సాధారణంగా పురుషులలో 5 నుండి 6 లీటర్ల రక్తం ఉంటుంది. పురుషులలో దేవుని బిడ్డలారా ఎంత నుండి? 5 లీటర్ల నుండి 6 లీటర్ల వరకు పురుషులలో రక్తం ఉంటుంది. స్త్రీలలో దేవుని బిడ్డలారా 4 నుండి 5 లీటర్ల రక్తము ఉంటుంది. స్త్రీలలో 4 లీటర్ల నుండి 5 లీటర్ల వరకు స్త్రీలలో రక్తం ఉంటుంది. ఇందులో 4 నుంచి 5, 5 నుంచి 6, ఇందులో 5వ వంతు శరీర కణాల్లో నిల్వ ఉంటుంది రక్తం. 5వ వంతు శరీర కణాల్లో. శరీరంలో మన కణాలు ఉన్నాయి కదా, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు ఉన్నాయా? ఇందులో 5వ వంతు రక్తము నిల్వ ఉంటుంది. నిల్వ. ఇప్పుడు ఇంట్లో జొన్నలు ఎట్ట నిల్వ చేసుకుంటారో, బియ్యాన్ని ఎట్ట నిల్వ చేసుకుంటారో, ఆ ధనాన్ని ఎట్ట నిల్వ చేసుకుంటారో, రక్తము కూడా 5వ వంతు దేవుని బిడ్డలారా కణాలలో నిల్వ ఉంటుంది రక్తము. మిగతాది శరీరములో రక్త నాళాల ద్వారా ప్రవహిస్తూ ఉంటుంది. మిగతాదంతా రక్తం ఏం చేస్తుందంటే, ఇక రక్త నాళాలు మనకుంటాయి కదా లోపల దేవుని బిడ్డలారా, ఈ రక్త నాళాలలో ఆ రక్తం ఏం చేస్తుందంటే ప్రవహిస్తూ ఉంటుందండి. రక్తము ప్రవహించకపోతే మనిషి బతుకుతాడండి? బతుకుతాడా? బతకడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి రక్తము దేవుని బిడ్డలారా అటు ఇటు ప్రవహించటానికి 6 కిలోమీటర్లు పడుతుందంటండి. 6 కిలోమీటర్లు పడుతుంది. ఇట్లా రక్తం గురించి చాలా నా దగ్గర ఉంది, కానీ దేవుని బిడ్డలారా నేను అదంతా చెప్పలేదు. కొన్ని విషయాలు మీ ఎదుట పెడుతున్నాను అన్నమాట. మిగతాది శరీరంలో రక్త నాళాల ద్వారా రక్తం ఏమవుతుందంటే ప్రవహిస్తుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు ఈ రక్త నాళాలలో ప్రవహిస్తున్న ఈ రక్తములో ఆశ పుట్టాలి. చపర్లు కొట్టి ప్రభు నామాన్ని ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఎక్కడ ఆశ పుట్టాలండి? రక్తము మన యొక్క నాళాలలో ఏమవుతుంది? ప్రవహిస్తుంది కదా. ఆ రక్తములో మనిషికి ఏమి పుట్టాలంటే ఆశ పుట్టాలి. రక్తములో ఆశ పుట్టాలి, పైన ఆశ కాదు. దేవుని బిడ్డలారా పైన ఆశ కాదు. సోమరికి కూడా ఆశ పుడుతుందంట. ఎవరికండి? సోమరికి కూడా ఆశ పుడుతుంది, కానీ వాడు తన దగ్గర ఉన్న గిన్నెలో ఉన్న నీళ్లు కానీ ఎత్తలేడంట, తన దగ్గర ఉన్న భోజనాన్ని కూడా ఎత్తలేడంట. సోమరికి కూడా ఆశ పుడుతుంది, కానీ తన దగ్గర ఉన్నది ఎత్తలేడని వాక్యము సెలవిస్తుంది. అయితే రక్తములో ఏం కావాలంటే ఆశ పుట్టాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా ఆ కీర్తన గ్రంథంలోకి ఇప్పుడు రాండి. కీర్తన గ్రంథంలో దేవుని బిడ్డలారా ఎన్నో కీర్తన చదువుకున్నాం? 107వ కీర్తన. ఈ 107వ కీర్తనలో
9వ వాక్యము ఏమని మనతో మాట్లాడుతుంది ఒకసారి చూడండి. ఆశ గల ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఇప్పుడు ఆలోచన చేయండి. ఆశ గల రక్తమును ఏదంటండి? అంతేనా కాదా? తప్పు చెప్తున్నానా? ఆశ గల ప్రాణమును అంటే ఆశ గల రక్తమును ఆయన ఏం చేసినాడు? తృప్తిపరిచి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుడు తృప్తిపరచాలంటే, దేవుడు ఆనందింపచేయాలంటే, దేవుడు సంతోషింపచేయాలంటే, దేవుడు నీలో కలిగిన ఆశ, నీలో పుట్టిన కోరిక, నీలో పుట్టిన తపన అది రక్తముల కాన ఉంటే కాన దేవుని బిడ్డలారా ప్రభువు ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ఏం మాట్లాడుతుందో తెలుసా? కాకుల యొక్క పిల్లలు అరుచుచున్నాయంట. అవి అరుచుచుంటే దేవుడు గుప్పిలి ఇప్పి వాటిని తృప్తి పరచుచున్నాడని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, కాకుల పిల్లలని దేవుడు తృప్తి పరిస్తే, దేవుని బిడ్డలారా, మనలో మన రక్తములో ఆశ పుట్టితే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన తృప్తిపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఒక మాట చెప్తా, నా జీవితాన్ని మీ ఎదుట పెడతాను. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గర నుండి స్వస్థత పరచబడాలని నా ప్రాణములో ఆశ పుట్టింది, నా రక్తములో ఆశ పుట్టింది. దేవుని బిడ్డలారా, కరోనా టైంలో నాకు 4వ స్టేజిలో కరోనా ఉంది. అప్పుడు దేవుని బిడ్డలారా, ఈ బలిపీఠం మీద మరి రోజు గ్లాసు నీళ్ళు తీసుకొని దేవుని బిడ్డలారా యేసు రక్తం తాగినప్పుడు ప్రభు ఒకరోజు నాకు ప్రత్యక్షమయ్యాడు. ఆ రోజు ప్రభు నన్ను కరోనా నుండి స్వస్థపరిచాడు. దేవుని బిడ్డలారా, నన్ను గాక పాశ్రమకు కూడా అదే స్టేజిలో ఉంటే ఆమెను కూడా స్వస్థపరిచాడు. దేవుని బిడ్డలారా, నేను స్వస్థత పరచబడాలి అని నీ రక్తములో పుట్టాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ప్రభు చేత దీవించబడాలని నీ రక్తములో రేగాలది. నేను ప్రభు చేత బాగుపరచబడాలి, ప్రభు చేత నేను హెచ్చించబడాలి, ప్రభు చేత నేను వర్ధిల్లాలి, ప్రభు చేత కాపాడబడాలి, ప్రభు చేత నేను ఆయన ద్వారా బాగుపడాలి అని మనలో ఎప్పుడైతే పుట్టుతుందో ప్రభు మనకు సహాయం చేస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. దావీదెక్క రక్తములంట, దావీదెక్క ప్రాణములంట. దేవుని బిడ్డలారా, ఆశ పుట్టిందంట. ఏం పుట్టిందంట? ఎవరిలోన? దావీదెక్క రక్తములో, దావీదెక్క ప్రాణములో ఆశ పుట్టింది. ప్రభువా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని దావీదు ఏం చేశాడంటే దేవుణ్ణి అడిగాడు. ఏమండి, నీవు నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించు ప్రభువా అని ఆయన తట్టు చూస్తూ ఆశపడితే, దేవుని బిడ్డలారా, ప్రభు ఏం చేస్తాడంటే వీడు తృప్తిపరచబోతున్నాడు అని ఆశపడుతున్నాడని ప్రభు తృప్తిపరుస్తాడు. చప్పులు కొట్టి ప్రభును ఘనపరుద్దాం గాక. అందుకే 61వ కీర్తనలో ఆ మాట ఉంటుంది. 61వ కీర్తనలో దేవుని బిడ్డలారా 2వ వాక్యంలో ఆ మాట ఉంటుంది. ఒకసారి చూడండి. 61:2. చూశారా ఏమంటున్నాడండి? దేవుని బిడ్డలారా, నువ్వు నేను ఎక్కలేక మోచేతులకు మొక్కాలకు దెబ్బలు పడుతున్నాయి అంటే ఈ కొండలు ఎక్కాను వల్ల పోయి పొరపాటు నల్లమల కొండలు మీ భర్తలను బండి మీద ఎక్కించుకుపోయి ఇక్కడ ఆ కొండలు కాదు. ఏమా ఆ కొండలు కాదు. దేవుని బిడ్డలారా, మనము అంత ఆత్మీయంగా భౌతికంగా ఆ స్థితిలోకి మనం ఏం చేయాలంటే ఎక్కిపోవాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని దావీదెక్క రక్తములో, దావీదెక్క ప్రాణములో ఆశ పుట్టింది గనక దావీదును ఏం చేశాడంటే, దేవుని బిడ్డలారా మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు, ఒక చక్రవర్తిగా దేవుడు అతన్ని ఆశీర్వదించాడు, పెట్టాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను మీకందరికి 2 చేతులు జోడించి చెప్తున్నాను, దేవుని సేవకునిగా, దేవుని బిడ్డలారా మీ కాపరిగా చెప్తున్న మాట ఏమిటంటే, దావీదులు ఈ విధంగా
ప్రాణములో ఆశ పుట్టిందో మీలో పుట్టాలి. ప్రభువా, దేవా, నాకు కూడా ఈ కన్నులకు ఆశ పుట్టేది కాదు నాయన, చెవికి ఆశ పుట్టేది కాదయ్యా, దేహానికి ఆశ పుట్టేది కాదయ్యా, నాలుకకు ఆశ పుట్టేది కాదు. ఇదంతా అందరికీ మామూలుగా ఆశ పడుతుంటుంది. దాంట్లో పడి నాశనం అయిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, తప్పించుకొని బాగుపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అయితే జీవితంలో ఏదైతే నీకు ఆశ ఉందో, నీ రక్తం ఆశ పుడుతుందో దాన్ని ఎక్కించం ప్రభు అని ప్రార్థన చేసుకోవాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. నాగేశ్వరరావు నాకు మీ ఎదుట చెప్పినట్లుగా ఉద్యోగం చేస్తున్నా కూడా దాని విషయంలో తృప్తి లేదంట. మరి ఎంఎస్సి బీఈడి చదివాడు, ఆ ఉద్యోగం నాకు కావాలన్నాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఎక్కలేని ఎత్తైన కొండపైకి ఎక్కించినాడు నాగేశ్వరరావు నిన్ను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఆ విధంగా దేవుడు ఎక్కించేవాడు ఉన్నాడో, చెయ్యి పట్టుకునే ఉన్నాడో, చెయ్యి పట్టుకునేవాడు మనకున్నాడు, చెయ్యి విడను వాడు మనకున్నాడు. అయితే మనము ఏం చేయాలంటే నిలబడాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. బద్ధకంగా ఉంటే, సోమరితనంగా ఉంటే కుదరదు, కుదరదు, కుదరదు. ప్రభుకు మహిమ కలుగునుగాక. చెప్పాడు కదా, నేను సాక్ష్యం అదే చెప్తుంటాను. చెప్పాడు కదా, 1 గంట వరకు నువ్వు మేలుకుండి చదవాలని చెప్పాను. మన వాళ్ళకు నేర్పేది నేను అదంతే. దేవుని బిడ్డలారా, ఆ విధంగా కష్టపడాలి. ఎప్పుడు నిద్రనేనాగా, ఎప్పుడు నిద్ర ఇంకేమిలే ఏముంటుంది. ఎప్పుడు నిద్రపోతే ఆ వీధిలో ఉన్న కుక్క కూడా ఎప్పుడు మనకు నిద్రపోతుంటుంది. ఏమో పోతుందా లేదా? దాని బతికేందంటే రాత్రి మరుగుతుంది, అందరూ నిద్రపోతుంటే వీధిలో ఉన్న కుక్క. ఏమో తెలుసా? ఏమో రాత్రులు ఏం చేస్తుంది? అది మరుగుతుంది. దేవుని బిడ్డలారా, తెల్లారిన తర్వాత ఇంకా వెలుగు వచ్చే కొద్దీ, సూర్యుని వెలుగు వచ్చే కొద్దీ ఆ మిద్దె కాడ నీడుంటే ఆ నీడకై కమ్మగా అనుకుని ఆట వచ్చిన మనుషులు వచ్చి లేవవి, అంత విశ్రాంతి, అంత నిద్రపోతుంటాయి అవి. దేవుని బిడ్డలారా, అట్లా పోకూడదు. మనము రాత్రి అనక పగులన కష్టపడాలి. ప్రభువు అప్పుడు ఏం చేస్తా అంటే, నీ రక్తములో దేని కొరకైతే కష్టపడాలని, దేని కొరకైతే అందుకోవాలని ఆశపడుతున్నావో అది చూసి ఆయన ఏం చేస్తా అంటే తృప్తిపరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కనుక మీకు ఉదాహరణగా చిన్నగా ఇది నిడివి కలిగిన ప్రసంగం కానీ క్లుప్తంగా చెప్తున్నాక టైం చూసుకుంటా. దేవుని బిడ్డలారా, మీ ఎదుట దావీదుని పెట్టాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. మరి రూతు ఉంది, యవనస్తురాలు, మీకు తెలుసు కదా. ఈ యవనస్తురాల యొక్క రక్తములో కూడా దేవుని బిడ్డలారా ఆశ పుట్టింది. ఏం పుట్టింది? ఆశ పుట్టింది. ఆమె పుట్టిన ఆశ ఏంటో తెలుసా? నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము, నిన్ను నన్ను ఒక మరణం తప్ప ఏది కూడా వేరు చేయదు. చేసిందా? యెహోవా నాకెంత కీడైనా చేయనుగాక. ఆమె రక్తములో ఆ విధంగా ఆశ పుట్టింది కనుక ఏ బెత్లెహేము గ్రామములో ఆమె దేవుని బిడ్డలారా ఆ పరిగె ఏరిందో అదే పొలానికి యజమానురాలైపోయింది. చప్పట్లు కొట్టి ప్రభును ఘనపరచుదుము గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చిన్న కోడాలంటే పరిగెత్తిందా? ఎటు ఉన్నోడు పోయినారా, వాడు పోయినాడు, ఉన్నోడు పోయినాడు. ఎవరినో కొని మరి ఏమంటారు, తల దాపున ఉందము అనకలేదు. సరే, ముషిలామెకు మనం తోడుగుండాలి, వృద్ధాపములో ఈమెకు తోడుగుండాలి. ఆమెకు తోడుగుండాలనుకుంటే ఆమె ఏం చేసిందంటే, దేవుని బిడ్డలారా, ఈమె క్షేమం కోరింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతం అండి! ప్రభుకు మహిమ కలుగు. చూడండి, రూతు గ్రంథం 1వ అధ్యాయంలో మనకు తెలిసిన వాక్యం 1 దేవుని బిడ్డలారా 17 ఉంటుంది. చూడండి, రూతు గ్రంథంలో దేవుని బిడ్డలారా తెలిసిన మాటలే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 1:16 రూతు గ్రంథము 1:16లో ఏముంది? అందుకు రూతు, నా వెంబడి రావద్దనియు, నన్ను విడిచిపెట్టుమనియు, నన్ను బతిమాలు కొనవద్దు, నీవు వెళ్ళు చోటికే నేను వచ్చేదను, నీవు నివసించు చోటనే నేను నివసించేదను, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోట నేను మృతి పొందేదను, అక్కడనే పాతి పెట్టబడేదను, మరణం తప్ప మరి ఏదైనాను నిన్ను నన్ను ప్రత్యేకించిన ఎడల యెహోవా నాకెంత కీడైన చేయనుగాక అని. చూశారా దేవుని బిడ్డలారా, ఈ రూతు యవనస్తురాలి. ఆమె ముషిలామే కాదు. అవునంటారా కాదంటారా?
యవనస్తురాలు. ఈమెకు కూడా కోరికల ఆశలు ఎన్నో ఉంటాయి. కానీ అన్ని అడిమి పట్టుకొని తన అత్త మార్గంలో ఏం చేసిందంటే, బెత్లెహేం అంటే రొట్టెల గృహానికి ఆమె ఏం చేసింది, వచ్చేసింది. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని బిడ్డలారా, ఆమెను దేవుడు ఏం చేశాడంటే క్రీస్తు యొక్క వంశావళి పట్టికలు కూడా నిలబెట్టాడు. నేను చెప్పేది ఒకటే, ఎప్పుడు కూడా దేవుని బిడ్డలారా, ప్రభువు కొరకు నీవు ప్రతిష్ఠించేది, ప్రభు కొరకు నీవు ప్రతిష్ఠించుకునే జీవితాన్ని బట్టి ప్రభు ఏం చేస్తాడంటే తరతరాలుగా మాట్లాడుకున్నట్లుగా చేయగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ నెలలో మొన్న రత్నం మొక్కల ఇంట్లో ప్రార్థన చేసిన తర్వాత ఒక మాట చెప్పినాను. ఆ 3 కొడుకులు ఉన్నారు, 2 కోడళ్ళు ఉన్నారు. పైన ఇండ్లు అయిపోయినాక ఏమన్నా మందిరం గురించి ఆలోచన చేయండి అమ్మని చెప్పినాను. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఒకటి చేస్తే మన పేరు ఉండిపోతుంది. ఇప్పుడు ఆత్మకూరులో డాక్టర్ సుంకన్ ఉన్నాడు, ఆయన చచ్చిపోయినాడు. ఆయన్నే స్థలం కొని ఆయన్నే ఆత్మకూరులో పెంతకోస్తు చర్చిని ఏం చేసేట్టే కట్టాడు. మొన్న చనిపోయినప్పుడు కూడా ఇంకా చాలా భారీ ఎత్తున జనాలను పిలిపించి దేవుని బిడ్డలారా, ఆయన పైన కూడా ఆయన పేరు ఉంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇప్పుడు మనం ఒక 10 మందిని కలిసి దేవుని బిడ్డలారా మంచికి 1 లక్ష చేసుకుంటే 10 లక్షలు అవుతాయి. మందిరము మనను కట్టిపోతే వచ్చే తరం గురించి మన గురించి మాట్లాడుకుంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. పలని సహోదరి విజయకు 1 లక్ష ఇచ్చింది. పోయిన పేరు ఉంటుంది, అక్క పోయిన పేరు, నేను పోయిన నువ్వు పోయిన పేరు, అది చెప్పుకుంటారు తరతరాలుగా. యశరాజన్ రాజు సంవత్సరం అవునా కాదంటారా? దీని కొరకు ఎవరు పాటుపడినారు అనేది ఉంటుంది. ఇప్పుడు హైదరాబాదులో ఉంది, హైదరగూడలో అక్కడ పిలిప్పయ్య గారు, జాన్సన్మయ్య కాడికి ముందు పిలిప్పయ్య, ఆ పేరు నిలబడిపోయింది. ఆ కొన్ని మనం చేస్తేనే దేవుని బిడ్డలారా, దేవుని కొరకు దేవుడు ఏం చేస్తా అంటే అవి లెక్కించగలుగుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆశ గల ప్రాణమును ఆయన ఏం చేస్తాడు, తృప్తిపరుస్తాడు. నీలో ఏ అయితే ఆశ ఉందో దాన్ని ఆయన తృప్తిపరిచేవాడు. నీ రక్తములో ఎక్కడ ఆకలి కొనిందో దాన్ని మేలుతో నింపే దేవుడు మనకున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, కడుపుకు ఆకలి అవుతుంది. వాస్తవంగా ఉదయకాలం ఆకలి అవుతుంది, మధ్యాహ్నము సాయంత్రం ఎప్పుడు అది ఆకలితోనే ఉంటుంది కడుపు. కానీ రక్తములో కూడా ఏం కావాలంటే ఆకలి కావాలి. దేవుని ద్వారా మేలు పొందటానికి, దేవుని ద్వారా ఆశీర్వదించబడటానికి, దేవుని ద్వారా హెచ్చించబడటానికి, దేవుని ద్వారా మనమందరం కూడా క్షమాభివృద్ధి పొందటానికి మన యొక్క రక్తములో కూడా ఏం కలగాలంటే ఆకలి 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 అనేది పెరుగుతుండాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. ప్రభుకు మహిమ కలుగునుగాక. అట్టి ఆకలిని దేవుడు చూచి ఏం చేస్తా అంటే మేలుతో నింపుతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, మన కంటికి కనిపించే ఏ మనుషుడు, ఏ నరుడు మనల్ని మేలుతో నింపకపోవచ్చు, కానీ మేలుతో నింపే దేవుడు మనకున్నాడు. ఆయన వైపు మన కన్నులు చూచును గాక, ఆయన వైపు మన యొక్క రక్తము పరిగెత్తును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఈ దినము నుంచి ఈ వాగ్దానాన్ని మనం ఎత్తి పట్టుకొని ప్రార్థన చేయదుము గాక. ఎలా అనగా ఆశ గల ప్రాణమును ఆయన తృప్తి పరిచి ఉన్నాడు, ఆకలి కొనిన ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో నీకు ఆకలి, దైవికమైన ఆకలి, దేవుని ఆత్మను పొందాలని ఆకల, దేవుని ద్వారా స్వస్థపరచబడాలని ఆకల, దేవుని ద్వారా బాగుపడాలని ఆకల, దేవుని ద్వారా నీ యొక్క ఆదాయం పెంచబడాలని ఆకల, ఏ ఆకలో ప్రభువు దాన్ని మేలుతో నింపుతాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. ఈ మధ్య ఆయిల్ పెరిగింది, మీకు తెలుసు కదా, ఆయిల్ తెచ్చే వాళ్ళకి తెలుసు. రేట్లు పెరిగినప్పుడు ఇంట్లో భార్యలకు కూడా చెప్పండి, ప్రభుకు మహిమ కలుగును గాక. వాళ్ళు కూడా సర్ది చేస్తారు. కొబ్బరి చాలా రేటు పెరిగింది. ఒక ఆయన అంటున్నాడు, నేను వెళ్తే సార్, అంగటి ఆయన అంటున్నాడు, కొబ్బరి ఆ దాంట్లో వేసుకొని దాంట్లో వేసుకోవాలి సార్, అన్ని దాంట్లో వేసుకోకాకరి మీరు అంటున్నాడు. ఏమా కొబ్బరి ఎంతన్నా 300 పైగా ఉందా? ఎంత? 400 కిలో. అమ్మితోళ్ళే చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? ఇంట్లోనేమో ఆడోళ్ళు ఏం చేస్తారంటే, దేవుని బిడ్డలారా, కొబ్బరి లేనిది మేమేం కూడా అంటారా? ముందే చెప్పేటప్పుడు చెప్పాలా, దీంట్లో కొబ్బరి వేయలేదు గారు, రుచి ఉన్నా లేకపోతే తినాలి చూడాలని చెప్పాలి మీరు. ప్రభుకు మహిమ కలుగును. వాళ్ళు మట్టంగా తింటారు, ఇంకా యేసు రక్తమే కరెక్టా కదా? ఇప్పుడు 400 పెట్టి కొబ్బరి తేలేకపోతే
దేవుని బిడ్డలారా, కొబ్బరి అయిపోయింది, ఏదో ఉన్నది చేస్తున్నాను. వాళ్ళే చెప్తున్నారు, సార్ అన్ని దాంట్లో కొబ్బరి వేసుకొని మీరు కొబ్బరి కొనలేరు, ఏదో ఖచ్చితంగా కొబ్బరి వేసుకుంటేనే బాగుంటుంది, దాంట్లో వేసుకోండి అని చెప్తున్నారు. కనుక ప్రతిది ఏమైపోయిందంటే కొబ్బరి పెరిగిపోయా, ఆయిల్ పెరిగిపోయా, మనకేమో జీవనాధారం పెరగకపోయా. కనుక వాగ్దానాన్ని ఎత్తి పట్టుకోవాలి. ఎట్లా తెలుసా? యేసు ప్రభువా ఈ నెల నీ ద్వారా మాకు వచ్చబడి పెరగాల అన్న ఆకలి నీకు పుట్టాల, లోపల రక్తములో ప్రభు ద్వారా పెరగాలన్న ఆకలి పుట్టాల, ఆశ పెరగాల. ప్రభుకు మహిమ కలుగునుగాక. నువ్వు కష్టపడుతూ నీలో ఆకలి పెరుగుతుండాలి. ఆశ గల ప్రాణాన్ని ఆయన ఏం చేస్తాడంట? తృప్తిపరుస్తాడు. ఆకలిగొనిన ప్రాణాన్ని మేలుతో నింపుతాడు. నీకు ఒక ఆకలి ఉండాలి. ప్రభువా ఈ నెల ఇంత తక్కువ వస్తుంది, మేము ఎట్ట బతుకుతాం? రావాలా? వాక్యాన్ని నమ్మండి, నేను మీకు చూపించాను కూడా. ప్రభుకు మహిమ కలుగును గాక. నేనైతే అదే వాక్యాన్ని ఎత్తి పట్టుకొని ప్రార్థన చేస్తాను. ధనాపేక్ష కలిగా కాదు, మన అవసరతలు తీర్చబడాలి. ప్రభుకు మహిమ కలుగును గాక. నేను చేసుకునేది ప్రార్థన ఒకటే, ప్రభువా నా జీవితంలో, ప్రభువా దేవా నేను మందిరం కట్టినా, నీ పని ఏది చేసినా ప్రభువా నా జీవితంలో అప్పు అనేది కాకూడదు. నువ్వు దేవుడవు, నువ్వు శ్రీమంతుడవు అంటున్నావు, నీ ద్వారా వచ్చునంటున్నావు, నువ్వు పెంచాలా అని ఒక ఆకలి, ఆశ నాలో ఉంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా ఉన్నప్పుడు ప్రభు ఏం చేస్తాడంటే తప్పక మనకు సహాయపడతాడు. అందరు కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఒక్క 5 నిమిషాలు అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. 5 నిమిషాలు ప్రార్థనలో ఉందాం. దేవా ఒక్క మాటైనా నీతో దేవుడు మాట్లాడి ఉంటాడు. నిజంగా దేవుని సంఘమా, ఓ సహోదరుడా, ఓ సహోదరి, నీకు ఆశ కన్నులకు పుట్టుతుందా? చెడిపోతావు. నీకు ఆశ చెవులకు పుడుతుందా? నీకు ఆశ నాలుకకు పుడుతుందా? నీకు ఆశ దేహానికి పుట్టుతుందా? జాగ్రత్త, మేలుకో, ఇప్పుడే మేలుకో. నీకు ఆశ పుట్టాల్సింది రక్తములో పుట్టాలి. నీకు ఆశ పుట్టాల్సింది రక్తములో పుట్టాలి. దేవుని వాక్యం అంటుంది కదా, ఎలా అయినగా ఆశ గల ప్రాణమును, ఆశ గల కన్నునని చెప్పడం లేదు, ఆశ గల చెవినని చెప్పడం లేదు, ఆశ గల దేహాన్ని అని చెప్పడం లేదు. నీకు ఆశ అనేది రక్తములో ఉండాలి. నీ రక్తములో ఉండాలి. రక్తము ప్రవహించేది అది. ద్రవ రూపములో, ఘన రూపములో ఉన్న ఆ రక్తములో నీకు ఆశ పుట్టాలి. ప్రభువా నా కన్నుల ఎదుట దేవా నీ ద్వారా తండ్రి నా గర్భఫలము దీవించబడాలని నీలో ఒక ఆకలి పుట్టాలా. అట్టి ఆకలి పుట్టాలి. ఊరికే కాదు, నేను లక్షల రూపాయలు కడుతున్నానులే, నేను బ్యాగులు కొనిస్తున్నానులే, నేను మంచి స్కూల్లో పెట్టానులే అని నువ్వు తృప్తిపరచబడుతున్నావు. అది సరిపోదు నీకు. ఓ తల్లిగా, ఓ తండ్రిగా నువ్వు వేసేది పునాది మంచిదే. ఓ సహోదరుడు, ఓ సహోదరైతే ఒక్క ఆశ నీలో పుట్టాలి, నీలో ఆకలి రగలాలి. ప్రభువా నా సంతానము నీ ద్వారా మా కన్నుల ఎదుట దీవించబడాలి ప్రభువా అన్న ఆశ నీకు పుట్టాలి, అన్న ఆకలి నీకు కలగాలి లోపల. ఓ తండ్రిగా, ఓ తల్లిగా నీ పిల్లలకు మంచి తిండి పెడతావు, మంచిది. మంచి వస్త్రాలు ఇస్తావు, మంచిది. మంచి గృహం ఇస్తావు, మంచిది. ఓ తండ్రిగా, ఓ తల్లిగా నీ పిల్లలకి ఏం తక్కువ చేయవు, మంచిదే. అయితే అదే పిల్లలు, అదే సంసారం, అదే కుటుంబము ఇంకా రెట్టింపులోకి వెళ్ళాలంటే దావీదు అంటున్నాడు కదా, నేను ఎక్కలేని ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుమని చెప్పినట్లుగా దేవుడు ఎక్కించున్నట్లుగా దేవుని బిడ్డలారా, ఏమీ లేని బీద స్థితిలో వచ్చిన రూతుకు ఏ పొలములో కడుపు కొరకు పరిగి ఏరిందో ఆమెలో ఒక ఆశ ఉంది. నీ దేవుడే నా దేవుడు, నీ జనమే నా జనము.
అన్నా, నువ్వు ఎక్కడ చచ్చిపోతే నేను అక్కడ చచ్చిపోతాను, నువ్వు ఎక్కడ పాతి పెట్టబడతావు నేను కూడా అక్కడనే పాతి పెట్టబడతాను. నిన్ను నన్ను మరణం తప్ప ఏది వేరు చేయదు. ఓర్పలో ఇలాంటి ఆకలి లేదు, ఓర్పలో ఇలాంటి ఆశ లేదు. అది రూతులో యవన కాల్మలం చూడగలిగా. అందుకే దేవుడు ఆమెను క్రీస్తు వంశావళి పట్టికలు నిలబెట్టాడు. ఈరోజు తరతరాలు రూతు గురించి మనం మాట్లాడుకోగలుగుతున్నాం. నువ్వు ఏది చేసినా దేవుని కొరకు అది నిలబడుతుంది. ఏది చేసిన దేవుని కొరకు దాని గురించి మాట్లాడుకుంటారో. రాబోయే తరము మన గురించి మాట్లాడుకోవాలంటే ప్రభు కొరకు మనం ఏదొకటి చేయాలి. ఆకలి పుట్టాలి. ఆశ గల ప్రాణమును రక్తములో ఆశ పుట్టితే దేవుడు తృప్తిపరుస్తాడా? నీ రక్తములో ఆకలి ఉంటే మేలుతో నింపుతాడు. సహోదరుడా, సహోదరి, మేలు అనేది నీ జీవితంలో చూడలేకపోతున్నావా? తృప్తి అనేది నీ జీవితంలో అనుభవించలేకపోతున్నావా? ఇప్పుడే ప్రభువా, నా ప్రాణముకి దేవా ఏదైతే ఆశపడుతుందో ఆ విషయములను తృప్తిపరచు. నా ప్రాణం ఏ విషయంలో ఆకలి కొన్నదో తండ్రి, ఆ విషయంలో తండ్రి ప్రభువా అయ్యా మేలుతో నింపునైనని ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడవైన తండ్రి, నా యేసు ప్రభువా, నా పరిశుద్ధాత్ముడవైన దేవా, విత్తబడిన మాటలు తండ్రి 30, 60 తండ్రి నూరంతలుగా మీరు ఫలింపచేయమని ప్రార్థన చేస్తూ నిన్ను స్తుతిస్తున్నాను. వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అవును తండ్రి, వచ్చిన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. లోపల బయట ఉన్న నీ పిల్లలను, నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి. వచ్చిన వారిని తండ్రి ప్రభువా, తండ్రి వారి యొక్క తండ్రి ప్రభువా దేవా తండ్రి ఆకలి ఏంటో నేను ఎరగను, కానీ నువ్వు ఎరిగిన దేవుడవు తండ్రి ప్రభువా. వారి జీవితాల్లో తండ్రి ప్రభువా ఏ విషయంలో నీ ద్వారా తండ్రి నీ విషయం ఆకలి కొన్నారో తండ్రి ప్రభువా, మీరు నీ బిడ్డలను మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఏ విషయంలో నీ బిడ్డలు తండ్రి ప్రభువా అయ్యా తండ్రి ఆశ కలిగి ఉన్నారో తండ్రి వారిని మేలుతో నింపమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అట్టి కృప చూపించండి, అట్టి కృప మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను దేవా. చాలా మంది రాలేదు ప్రభువా, క్షమించి మన్నించండి తండ్రి ప్రభువా. తండ్రి వచ్చిన ప్రతి బిడ్డను తండ్రి ప్రభువా యేసుక్రీస్తు నామములో నువ్వు తృప్తి పరచవద్దు కాకని ప్రార్థన చేస్తున్నాను. యేసుక్రీస్తు నామములో నీ బిడ్డలు మేలుతో నింపుదవు కాకని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీ బిడ్డల జీవితంలో ఏది కొదవగా ఏది తక్కువగా ఉందో అది మీరు సహాయం చేసి మహిమ పొంది కృప చూపాలని పరిశుద్ధుడు మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.